సార్ మీ పేరండి? నా పేరు బాలకుమార్ అండి. ఏం చేస్తా ఉంటుంది? నేను చిన్నప్పటి నుంచి వీవింగ్ చేసేవాడినండి. ఇప్పుడు ఏంటంటే ఆక్వాకల్చర్లో టెక్నీషియన్గా చేస్తున్నాను. అంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి అంటే గతంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఆక్వా రైతులు అని చెప్పి చాలా ఆందోళన కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిపాలన అంటే ఈ ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఆక్వా రైతుల పరిస్థితి అంటే ధర్నాలు చేసినప్పుడు బాగానే ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోద్ది. ఈలోగా చల్లారుద్ది. ఎందుకంటే ఫీడ్ క్వాలిటీలు అవి కొంచెం బాగానే పెరిగినాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ యుద్ధమైన రేట్లు తగ్గించేయడం, మెడిసిన్ రేట్లు పెరిగిపోవడం, దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి రేటు బాగానే ఉంది కానీ ఈలోగా మళ్ళీ ఏంటంటే ఫీడ్ రేట్ పెరిగింది. ఫీడ్ రేట్ పెరుగుతాం వల్ల వాళ్ళ మీద కొంచెం బర్డెన్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు చూసుకుంటే మీ ఏరియాలో లేదంటే ఆల్ ఓవర్గా మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడా సార్? ఏం చదువు? నేను బీజెడ్సీ చేశాను, బీఎస్సీ బీజెడ్సీ. సార్ ఎడ్యుకేటెడ్, మీరు ఆల్రెడీ న్యూస్ అన్నీ చూస్తూ ఉంటారు. అంటే ఆల్ ఓవర్ రాష్ట్ర పరంగా చూసుకుంటే హాస్పిటల్స్ అదేవిధంగా విద్య ఎలా అనిపిస్తుంది, ఎలా ఉందండి? అన్నీ బాగానే ఉన్నాయండి. రోడ్లు కానించి హాస్పిటల్ విద్య కానించి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎలా అంటే తప్పుని చెప్పబోవడం ఎంత తప్పు, మంచి చేసినప్పుడు మంచి అని చెప్పడం ఎంత తప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేసినా కానీ చాలా విమర్శలు వస్తున్నాయి. అది అయ్యో పాపం పోలేని ఊరుకుంటే అది ఇంకా తప్పు అవుద్ది. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎవరిని ఖండించాలో వాళ్ళు అలా ఖండించాలి. లేదంటే కానీ స్టాండర్డ్ కమిషన్ కూడా కామెడీ చేస్తున్నారు. డిప్యూటీ అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? నేను చెడు చేయట్లేదని చెప్పట్లా. చెడు చేసే వాళ్ళ మీద చెడుగానే ఉండాలి, మంచి చేసే వాళ్ళ మీద మంచిగానే ఉండాలి. లేకపోతే స్టాండర్డ్ కమిషన్ కూడా వీళ్ళ మీద జోకులు వేసేస్తున్నారు. చూశారు కదా లాస్ట్ వారం నుంచి ఆ డిప్యూటీ సీఎం నుంచి నారా లోకేష్ గారి నుంచి మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం అందరూ కూడా కామెడీ చేసేస్తున్నారు. అంత కామెడీ ఇప్పుడు పని చేసి కామెడీ చేయించుకోవాల్సినంత దుస్థితి పట్టలేదు కదా వాళ్ళకి. ఆ కామెడీ చేసుకొని కామెడీ చేసినట్టే చూడాలి. అంటే యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉంటే కొంచెం భయం వేస్తుంది, రియాక్షన్ తొందరగా లేదనుకోండి ఏం చేసినా కానీ ఇలాగే ఉంటారు కదా పర్లేదు కదా అని కొంచెం వాళ్ళు ఏంటంటే శృతి మించుతారు. అందుకని ఏంటంటే మంచి చేస్తే మంచి చేసినట్టే ఉండాలి, చెడు చేస్తే చెడు చేసినట్టే ఉండాలి. ఈ రోజుల్లో ఆడు చెడు చేసినా మనం మంచి చేద్దాం అనుకున్నా కష్టం. అదండి. ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి అదేవిధంగా ఇప్పుడు పరిపాలన విధానం బట్టి అంటే మనకి చాలామంది కూడా అంటే అటు రైతులు కానీ ఇటు మహిళలకు కానీ అంటే అటు నిరుద్యోగులకు కానీ వీళ్ళందరికీ ఎలా ఉంది, మంచిగా ఉందంటారా? ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు ఏం చేయక్కర్లేదండి. అన్నీ ఆలోచించిన వాళ్ళు చేస్తారు కదా, అంతా బాగానే ఉంది. కానీ చేసేది ఏంటంటే పర్ఫెక్ట్గా చేస్తే కానీ ఇంకా కొంచెం ప్లస్ అవుతుంది. అంటే దాన్ని తీసుకుని దాన్ని ఏంటంటే క్లుప్తంగా చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ మంచిగానే ఉంది, అది చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఫ్యూచర్లో కొంచెం బాగుంటుంది. అదే నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి. ఆయనది ఏంటి మా రామానాయుడు గారి తర్వాత ఆయనే కదా. ఈయన మొత్తం అందరూ తిరిగేస్తాడు. ఆయనకున్న 2 శాఖలు 3 శాఖలు కాబట్టి ఆయన పనిలో ఆయన చేసుకుంటాడు. ఆయన కూడా బాగుంటుందండి. అంటే ఆయన వచ్చిన తర్వాత విద్యలో మార్పులు తీసుకొచ్చారు, అంటే స్కూల్స్ కానీ ఇవన్నీ ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారా? ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయండి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎలా అంటే ఎడ్యుకేషన్ కొంచెం ఆయన శనివారం 4th సాటర్డే ఒక రోజు నో బ్యాగ్ డే అని ఒకటి ఇంప్రూవ్ చేస్తే కనుక పిల్లలు బయట ఉన్న పరిస్థితులను కూడా తెలుసుకుంటే, ఇదివరకు ఆహార పథకం ఇప్పుడు బాగున్నాయి. అలా కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టేవారు ఇదివరకు మేము ఉన్నప్పుడు. అంటే జస్ట్ వాళ్ళ స్కూల్ని వాళ్ళే బాగు చేసుకుంటాం. అలా చేసుకుంటే ఏంటంటే కొంచెం వాళ్ళకే వాళ్ళ స్కూల్ మీద అవగాహన కలుగుతుంది. వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటలు లేవు, పాటలు లేవు. డ్రిల్ ఫీల్డ్లు కూడా కనీసం లేదన్నా వారానికి ఒక 3 డ్రిల్ ఫీల్డ్లు పెట్టుకుని డ్రిల్ మాస్టర్ని పెట్టుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద తీసుకెళ్తే ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు పునర్వికాన్ని ఒక పాపకి ఒక ఇంజక్షన్ కోసం 16 కోట్లు అవుతుందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని మీద వెంటనే స్పందించి ఆయన ఒక 10 కోట్లు బయట నుండి వచ్చినా ఒక 6 కోట్లు సాయం చేశారు నారా లోకేష్ గారు. ఆయన పబ్లిసిటీ కోసమే చేశారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆయన పబ్లిసిటీ కోసం కూడా సాయం చేశారు. ఇప్పుడు అలా కదండి, 100 రూపాయలు ఇచ్చినోడు ఏం మాట్లాడు, రూపాయి ఇచ్చినోడు అని మాట్లాడతాడు. 100 రూపాయలు ఇచ్చినోడు ఫోన్లో సైలెంట్గా ఉంటాడు. అలాగనమాట. పెట్టినోడు పెట్టాడు, పెట్టినోడు ఏదోటి వంక పెడతా ఉంటారు. అదే జరిగింది అక్కడ. ఇప్పుడు 6 కోట్లు ఇచ్చాడు కదా, ఇవ్వకుండా ఏం లేడు కదా ఆయన. 6 కోట్లు ఇచ్చినా, 600 రూపాయలు ఇచ్చినా, 6,000 ఇచ్చినా, 6 లక్షలు ఇచ్చినా ఇచ్చినట్టే. ఎందుకంటే 600 ఇచ్చినట్టు 600 ఇచ్చినట్టు ఉంటాడు, 6 కోట్లు ఇచ్చినట్టు 6 కోట్లు ఇచ్చినట్టు ఉంటాడు. తప్పేం లేదుగా. ఆయన అనుకుంటే వాళ్ళని అక్కడ తీసుకురావాలి, మీరే రండి అన్నాడు. అలానే ఎందుకు వచ్చాడు, కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పడానికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పాపం చూడటానికి వెళ్ళాడు. ఇప్పుడు పచ్చకాకులకు లోకంతో పచ్చక అనుకున్నట్టు అలా చెప్తున్నా, మంచిగా చూడాలి, చెడుగా చూడాలి. అది ఇప్పుడు
చాలామంది ఏదైనా సమస్య ఉంటే సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు, అంటే ఎవరైనా మాకు స్పందించి చేయాలి. లోకేష్ గారు కొన్నిట్లు స్పందిస్తున్నారు, కరెక్ట్గానే స్పందిస్తున్నారు అంటారా, ఏమన్నా కొంచెం ఇబ్బంది? ఆయన పనితీరు కూడా స్పందించడం ఏంటంటే ఆయన దృష్టికి వచ్చినాయని స్పందిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఉన్న టైంని బట్టి మనం స్పందించాలి తప్ప మన టైంకి మించి స్పందించాలంటే ఒక చూడొచ్చు చూడకపోవచ్చు, ఆయనకున్న పనిలో చూడొచ్చు చూడకపోవచ్చు. మనం అది ఆలోచించాలి తప్ప అన్నీ చూడాలని ఆయన వల్ల అవ్వదు. ఆయన మనలాగే సామాన్య పర్సనే. అంతేగాని ఆయనకి మళ్ళీ 2 చేతులు ఉన్నాయి, ఆయనకి 4 చేతులు లేవుగా. ఆయన ఎంత పని చేయాలో ఎవరికైనా రోజుకి 24 గంటలే. అలాగని ఆయన ఏదో నారా లోకేష్ 26 గంటలు ఉండవు కదండి. ఆ 24 గంటలు ఆయన చేయవలసింది 100% చేస్తున్నారు. అంటే ఆయన వచ్చిన తర్వాత చాలా, అంటే గతంలో మాకు కంపెనీస్ ఏం రాలేదని చెప్పి, అదే ఉద్యోగ అవకాశాలు రాలేదని చెప్పేసి నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ నేను వచ్చిన తర్వాత నేను నిరుద్యోగ ఖచ్చితంగా తగ్గిస్తాను, కంపెనీస్ తీసుకొస్తానని చెప్తున్నారు. మరి అటువంటివి ఏం జరుగుతున్నాయి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే మనకి కొన్ని టైం పడుతుంది. బిల్డింగ్ అయితేనే కదా దాంట్లోకి ఏమైనా కంపెనీలు రావాలన్నా ఏది రావాలన్నా ఆ బిల్డింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు చెట్టు వేసిన వెంటనే కాయలు కాసాయి, దానికి మినిమం టైం పడుతుంది. ఆ కాయలు వచ్చిన తర్వాత నిరంతరం కాయలు కోసుకుంటున్నాం. మన తాతల చెట్టు అయితే మనం కోసుకుంటున్నాం. అలాగే ఈ బిల్డింగ్లు కట్ వస్తే నెక్స్ట్ 5 years జాబ్లు వస్తాయి. జాబ్లు రాకుండా ఏమన్నా ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ క్యాలెండర్ ఎన్నిసార్లు రిలీజ్ అయినాయండి, ఎన్నిసార్లు జాబ్లు వచ్చినాయి. నా ఫ్రెండ్స్కి డైరెక్ట్గా 10 మందికి వచ్చిందండి. డిఎస్సి కొట్టారు దాంట్లో కేటగిరీని బట్టి. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మనం మాట్లాడకూడదండి, ఎందుకంటే అది కరెక్ట్. అమరావతి అంతే, రాజధాని అమరావతి. అది ఏదో చేసుకుని మనం మాట్లాడదాం అంటే దానికి టైం వేస్ట్ మనకి అంతే. అంటే సార్ మరి వద్దంటున్నారు కదా సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, అసలు అమరావతి చెడగొట్టే వాళ్ళు ఎలాగైనా చెడగొడతారండి. వాడు మంచి చేసినా చెడగొడతాడు, మంచి చేయకుండా చెడగొట్టేనే ఉందా. అదే ఆయన చెప్పినట్టు పెడితే అది కూడా చెడగొడతారు సార్. అంటే మనం ఒక లాజిక్గా మాట్లాడుకుంటే సార్, గతంలో ఆయన 3 రాజధానులు పెడదాం అన్నారు సార్. ఇప్పుడు చూసుకుంటే అసలు రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అంటున్నారు సార్, దేశం కూడా సరిపోతుంది అంటున్నారు, రాజ్యాంగంలో కూడా లేదంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అప్పుడు 3 అన్నారు, ఇప్పుడు 1 కూడా అవసరం లేదంటారు. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత 5 అంటారు. 5 అంటారు అంతే కదండి. మరి ఇప్పుడు 3 అయిపోయింది, 5 అక్కడెక్కడికో సౌత్ ఆఫ్రికాలో అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 అంటున్నారు, అయిపోయింది. అదే కదండి. ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను, చెండు కూడా చూడాలని, అంతే. చెండు కూడా మంచిగా చూడకూడదు ఈ రోజుల్లో. అంతేగాని ఇప్పుడు నది ఉన్న పక్కన ఉండకూడదు అని. ఒక టైంలో చెన్నై నీళ్ళు లేక సాంబార్ కూడా పెడతాం మానేస్తారు తెలుసా, మీకు ఐడియా ఉందా? ఎందుకండి? వాటర్ ప్రాబ్లం అయ్యింది. వాళ్ళకి ఇష్టమైన సాంబారే కాయటం మానేశారు వాటర్ లేక. ఒక సంవత్సరం మొత్తం కొట్టుకుపోయింది డ్రైనేజ్ వ్యవస్థ లేక. 2 వచ్చింది, అక్కడ వాటర్ ఇక్కడ వాటర్. ఆ వాటరే పక్కన ఉంటే మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. వర్షం వచ్చినా నదులకు వెళ్ళిపోతాయి, వర్షం రాకపోయినా నది నీళ్ళు వాడుకోవచ్చు, కృష్ణా నది నీళ్ళు. అది లాజిక్ మనకి చిన్న లాజిక్, నాకే తెలుస్తుంది, పెద్దలు తెలియదండి. ఏంటంటే ఇంక వాళ్ళది, ఇంకా మనం మార్చలేము, మారరు.